గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సాధారణంగా మనం ఏ శుభకార్యం మొదలుపెట్టినా, ఏ చిన్న కార్యం మనం చేస్తున్నా కూడా ఖచ్చితంగా ముందు గణపతి ఆరాధన చేసిన తర్వాత మనం గనక పనులు ప్రారంభిస్తే ఎటువంటి ఆటంకాలు ఉండదు. అంటే గణపతి ఆరాధన అనేది ఎంత ప్రాధాన్యత అనేది ఇక్కడ అర్థమవుతుంది. మరి మామూలుగా ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాము, ఆరాధన వరకు ఓకే, మా అందరికీ ఒక అవగాహన ఉంది. ఉపాసన అని చెప్పి గణపతి ఉపాసన ఏంటి? గణపతి ఉపాసన ఆరాధనకు మించింది ఏదైనా ఉంటుందా? లేకపోతే అసలు ఏంటి ఈ ఉపాసన, ఎందుకు చేయాలి, చేయటం వల్ల ఫలితం ఏంటి? ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి కామ్యం నెరవేరడం కోసము ఏదో సంకల్పం చెప్పుకొని ఏదో మేము తోచిన పూజ చేశామా, ఇంతవరకు మాత్రమే తెలుసు. మరి దీనివల్ల ఇంకేమన్నా విశేషంగా ఫలితం ఉంటుందంటారా? దాని గురించి వివరణ. మంచి ప్రశ్న వేశారు. అందులో ఈ అధిక జ్యేష్ఠ మాసంలో సంకష్టహార చతుర్థి రోజు ఈ ప్రశ్న అడగడం చాలా విశేషం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గురించి మాట్లాడుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. తప్పకుండా. బీజాపూరగదేక్షుకార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వ విషానరత్నకలశాన్ ప్రోధ్యద్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మత్ గురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా గణపతి అంటేనే చాలా విశేషమైనటువంటి దేవుడు అంటారు. ఎందుకంటే చిన్నపిల్లలకి అందరికీ కూడా గణపతి అంటే చాలా ఇష్టమైనటువంటి. ఇతర దేశాల్లో కూడా గణపతిని ఎలిఫెంట్ గాడ్ అని పూజ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గణపతిని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. అందులో శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే, కలియుగంలో కలౌ కపి వినాయక, అంటే కలియుగంలో తొందరగా పరిగే దేవతలు ఎవరైనా ఉన్నారయ్యా అంటే కలియుగంలో కపి వినాయక. అదే కొంతమంది ఏమంటుంటారు, కలౌ చండీ వినాయక అని కూడా అంటూ ఉంటారు. ఈ విధంగా చాలా విశేషమైనటువంటి దేవుడు గణపతి. అయితే ఎందుకు గణపతికి అంత ప్రాశస్త్యం? ఎందుకు అంటే ప్రధానంగా ఆయన గణములకు అధిపతి. గణములు అంటే మనకి అర్థం ఏమిటి అంటే గణపతి, గణములకు అధిపతి. అయినా గణములు అంటే మనమందరం ఆయనకి గణాలు, మనమందరం ఆయనకి గణాలు. గణపతి గణములకి అధిపతి. శాస్త్రం ఇంకోటి ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక శుభకార్యం అనుకోండి, లేకపోతే ఏదైనా ప్రారంభించే ముందు గణపతి ఆరాధన చేయకుండా ఏది చేసినా సరే సిద్ధించదు అని. ఎందుకు సిద్ధించదు అంటే, మనకి గణపతి మనకి మంత్రశాస్త్రంలో కూడా ఏం చెప్తాడంటే గణపతి మూలాధారానికి అధిపతి అంటారు. ఎందుకంటే దీనికి షట్చక్రాల్లో ఉంది కదమ్మా. మూలాధారం తదా స్వాదిష్టానాంచ మణిపూరకం అనాహతం విశుద్ధాఖ్యం ఆజ్ఞాచక్రం విదుర్బుధా తవాధార స్వరూపాణి కోణచక్రాణి పార్వతి త్రికోణరూపిణీ శక్తి బిందురూప శివస్మృత అవినాభావ సంబంధ తస్మాత్ బిందు త్రికోణయో అని షట్చక్ర ధ్యానం. ఇందులో మూలాధారంకి అధిపతి గణపతి. అంటే ఏ మంత్రమైనా సిద్ధించాలన్నా, ఏ కార్యమైనా సిద్ధించాలన్నా గణపతి అనుజ్ఞ లేనిదే మనకి ఏది సిద్ధించదు. మనం చాలామంది అంటూ ఉంటారు, అతిథిష్ట మహాకాయ కల్పోత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి అని. భైరవ అనుజ్ఞ లేనిదే ఏది కూడా ప్రవేశించడానికి వీల్లేదు. అలాగే గణపతి అనుగ్రహం లేనిదే ఏది కూడా సిద్ధించదమ్మా. ఎందుకంటే ఏదైనా మనకి షట్చక్రాలు అన్నీ కూడా శుద్ధి అవ్వాలన్నా, యాక్టివేట్ అవ్వాలన్నా ప్రధానమైనటువంటి దేవుడు గణపతి. గణపతి మంత్రసిద్ధి జరగందే ఏ దేవతలు కూడా సిద్ధించవు. అటువంటి విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటి దేవుడు గణపతి. అది కాకుండా ఏ శుభకార్యాలు కూడా మీరు ప్రారంభించే ముందు దేవతలు, ఎందుకంటే దేవతలే స్వామికి వరం ఇచ్చారు కదా, ఫస్ట్ నీకు ఆరాధన చేసిన తర్వాతే మాకు ఫలితం అనేది ఉంటుంది. అంటే మా పూజ చేసేసడానికి అవకాశం లేదు, హరిద్రా గణపతిని ఆరాధన చేస్తే కానీ మిగతా సత్యనారాయణ స్వామి వారి వ్రతం అవనండి, ఏదవనండి, ఫస్ట్ హరిద్రా గణపతిని ఆరాధన చేస్తే కానీ, రుద్రాభిషేకం ఏదవనండి, ఏ శుభకార్యం చేసినా హరిద్రా గణపతిని ఆరాధన చేస్తే కానీ ఏది కూడా సిద్ధింపజేయడానికి అవకాశం లేదు. దేవతలే వరమిచ్చారు. అటువంటి విశేషమైనటువంటి తత్వం కలిగి, ఎందుకంటే విఘ్నాలను దూరం చేస్తాడు స్వామి, విఘ్నాన్ని దూరం చేస్తాడు. అదేవిధంగా సుఖాలను ఇచ్చినటువంటి వాడు
గణపతి. అందుకని అదే కాకుండా ప్రధానంగా శ్రీ విద్యా సాంప్రదాయంలో కూడా మంత్రోపదేశం ఇచ్చినప్పుడు గురు గణపతి బాల ఇస్తారు. ముందుగా గురు గణపతి బాల అనేది ఇస్తూ ఉంటారు. గురుత్రయం, దానికి ఉపదేశం ఎవరు ఇస్తూ ఉంటారో దానికి స్వగురువు అంటారు. అదేవిధంగా ఈ ఉపదేశం ఇచ్చిన వారికి గురువు ఎవరు ఉంటారో వారిని పరమ గురువు అని పిలుస్తారు. వారికి గురువు కానీ పరమేష్ఠ గురువు అని ఈ గురుత్రయం అని ఉంటుంది. ఆ విధంగా గురువులు. అవునమ్మా. అంటే ఇప్పుడు ఎవరు ఉపదేశం ఇస్తూ ఉంటారో వాళ్ళని స్వగురువుగా భావన చేస్తారు. వారికి గురువు గారిని పరమ గురువుగా భావన చేస్తారు. వారికి గురువు గారిని పరమేష్ఠ గురువుగా భావన చేస్తారు. అదేవిధంగా శ్రీ విద్యా సాంప్రదాయంలో కూడా ఫస్ట్ గురు గణపతి, లక్ష్మీ గణపతి అనుకోండి, హరిద్రా గణపతి అనుకోండి, ఉచ్చిష్ట గణపతి అనుకోండి, ఏదనుకోండి, ప్రధానంగా ప్రస్తుత కలియుగంలో తొందరగా పలికే దేవతలు 5 దేవతలు. ఒకటి హరిద్రా గణపతి, మహాగణపతి, తర్వాత లక్ష్మీ గణపతి, తర్వాత సింహ గణపతి, అదేవిధంగా హరిద్రా గణపతి, అదేవిధంగా ఉచ్చిష్ట గణపతి. ఈ 5 గణపతులు చాలా ప్రాశస్త్యంలో కూడా నడుస్తున్నాయి. అయితే ఉచ్చిష్ట గణపతి అనేది కాస్త కొంచెం దాంట్లో కూడా కొంచెం ఇదే నడుస్తున్నాయి. అది కాస్త తాంత్రిక దేవతలని, కొన్ని క్షుద్ర ఉపాసన అని ఏవేవో మాటలని, అది చాలా తప్పు. చాలా ఇది, ఎందుకంటే ఉచ్చిష్ట గణపతి ఇచ్చినటువంటి ఫలితాలు చాలా తొందరగా ప్రసన్నం అవుతాడు స్వామి, చాలా తొందరగా అనుగ్రహాన్ని ఇస్తాడు. చాలా విశేషమైనటువంటి గణపతి. హరిద్రా గణపతి వివాహం కాని వారు హరిద్రా గణపతి ఉపాసన చేస్తే వివాహం సిద్ధిస్తుంది. అదేవిధంగా సింహ గణపతి శత్రువుల నుండి ఇబ్బందులు పడేవారు, అదేవిధంగా కాలసర్పదోషాల నుండి ఇబ్బంది పడేవారు సింహ గణపతిని ఆరాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అదేవిధంగా లక్ష్మీ గణపతి, లక్ష్మి ఐశ్వర్యం, ఇహంలో సుఖం పరంలో మోక్షాన్ని పొందేది లక్ష్మీ గణపతి. మహాగణపతి అంటే తెలిసిన విషయమే. మహాగణపతి సర్వసిద్ధుల్ని ఇస్తాడు స్వామి. ఇది ఇస్తాడు అది ఇవ్వడు అన్నట్టు లేదు, ప్రతిదీ ఇచ్చేది మహాగణపతి. చాలామంది లక్ష్మీ గణపతిని మహాగణపతి అంటారు. లక్ష్మీ గణపతి మంత్రం వేరు, మహాగణపతి ఉపాసన క్రమం వేరు. ఇది చాలామంది లక్ష్మీ గణపతిని మహాగణపతి మంత్రం అని అంటూ ఉంటారు. లక్ష్మీ గణపతి మంత్ర ఉపాసన క్రమం వేరు, మహాగణపతి ఉపాసన. ఇప్పుడు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటండి? ఆరాధన, ఉపాసన, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి? ఉపాసన అనేది ఉపాసన అంటే ఆరాధన అనేది ఏమిటంటే చక్కగా ఇప్పుడు మనం చూసారా, పువ్వులతో స్వామివారికి షోడశోపచారాలు పూజ చేసి చక్కగా స్వామివారికి సంబంధించినటువంటి సంకటనాశన గణపతి స్తోత్రం అనుకోండి, గణేశాష్టకం అనుకోండి, ఈ స్తోత్రాలన్నీ పూజ చేసి చక్కగా స్వామివారికి అర్చన కైంకర్యాలు, అదేవిధంగా స్వామివారికి సంబంధించినటువంటి కీర్తనలు పాడుకొని స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకుని ఇది చేసేదంతా అర్చన క్రమం, అర్చన క్రమం. అదేవిధంగా ఉపాసన అనేది చాలా పూర్తిగా ఇది విషయం వేరం. ఇదేమిటి అంటే ఉపాసన అర్చన అక్కడ వరకు అయిపోయింది, అంతే అయిపోయింది. దాని తర్వాత ఈ దైనందిక ప్రపంచంలో, ఈ మాయా ప్రపంచంలో పడిపోవడమే. కానీ ఇక్కడ ఉన్నటువంటి విశేషమైన రహస్యం ఏమిటి అంటే ఉపాసన అంటే ఇది కూడా అక్కడే కూర్చోమని కాదు. ఉపాసన అంటే ఉపా ప్లస్ ఆసన. ఉపాసన అనేది ఏమిటి అంటే మంత్రం ఆ స్వామివారికి సంబంధించి, ఉదాహరణ గణపతి అనుకోండి, గణపతికి సంబంధించిన మంత్రం మననాత్రాయతే ఇది మంత్ర. మంత్రం అంటే ఏమిటి అంటే మనని తడింపజేసేది. ఏది చూడండి, అందుకే జపతో నాస్తి దుర్భిక్షం అంటూ ఉంటారు, జపతో నాస్తి పాతకం అని కూడా అంటూ ఉంటారు. అంటే ఆ మంత్రం మననాత్రాయతే ఇది మంత్ర, మని తరింపజేస్తుంది. ఏది తరింపజేస్తుంది దాన్నే మంత్రం అంటారు. దాన్ని ఉపాసన అనేది ఏమిటి అంటే ఆ దేవతకి సమీపంలో ఉండడం. చాలామంది ఉపాసన అని చెప్పేసి దేవుడి దగ్గర కూర్చోపోయి, ఇప్పుడు ప్రస్తుతం ఈ మధ్యన జరిగే ఒక శిష్యుడు నాకు అడగడం జరిగింది, గురుగారు మేము గణపతి ఉపాసన అంటే అలా గణపతి దగ్గర కూర్చోపోవాలా? నీవు గణపతి దగ్గర కూర్చున్నా నీ బుద్ధి స్వామివారి దగ్గర ఉంటుందా? ఉండదు. ఉపాసన అనేది ఏమిటంటే ఎక్కడ ఉన్నా నువ్వు స్వామివారిని మనసులో పెట్టుకుని స్వామివారి తాలూకు మంత్రాన్ని చక్కగా అజపాజపంగా, అంటే సోహం హంస అన్నట్లుగా మనం సోహం అని మనం ఎలా ఉచ్ఛ్వాస నిశ్వాస అలా చేస్తూ ఉంటామో, అదేవిధంగా ఆ గణపతికి సంబంధించినటువంటి బీజాక్షరాలు సంబంధించిన మంత్రం ఉపాసనను తీసుకుంటావో ఆ మంత్రానికి సంబంధించి తదేవ లగ్నంగా ఏది చూసినా ఏది కనిపిస్తున్నాదో అదే ఈశ్వరం సర్వభూతానాం సర్వం విష్ణుం అయం జగత్ అన్నట్లుగా ఏది ఆ స్వామి అంతా సర్వం వ్యాపి అయి ఉన్నాడు అన్నట్లు భావనతో స్వామిని సదా మనసులో ధ్యానం చేస్తూ ఉండేది అని కూడా ఉపాసన అంటూ. అర్హతలు ఏమైనా ఉండాలంటారా ఈ ఉపాసన తీసుకోవడానికి సంబంధించి? మంచి ప్రశ్న వేశారమ్మా. దీనికి సంబంధించిన విషయాలను కూడా అర్హతలు అన్నీ అంటే అర్హత అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. దీనికి సంబంధించి ఇదే విషయం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం సిద్ధిస్తుంది. అందుకే మనకి
ఆ, ఆ, జ్ఞానం ఎప్పుడు సిద్ధించిందో ఆటోమేటిక్ పాపం క్షయమవుతుంది. అందుకే మనకి భగవద్గీత శ్రీకృష్ణుడు వారు ఏం చెప్తారు, జ్ఞానాన్ని కర్మదగ్ధాని అంటారు. జ్ఞానాన్ని కర్మదగ్ధాని, జ్ఞానం ఎప్పుడు సిద్ధించిందో ఆటోమేటిక్ కర్మ అనేది దగ్ధం అయిపోతుంది, ప్రారబ్ధ కర్మ దగ్ధం అయిపోతుంది. దీనికి ఈ ఉపాసన ఉన్న లక్షణాలు ఏమిటి అంటే మెయిన్ అచంచలమైనటువంటి దేవత మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం అనేది ఉంటే అది ఒక లక్షణం, అది ముఖ్యమైనటువంటి విషయం. అదేవిధంగా దీనికంటూ కొన్ని నియమాలు ఉన్నాయమ్మా. ఏమిటంటే కొన్ని వ్యసనాలు, ప్రతి మనిషికి ఏదో కొన్ని వ్యసనాలు ఉంటాయి. ఆ వ్యసనాలను కాస్త దూరంగా పెట్టుకోవడం. అదేవిధంగా ఒక్కొక్క సాంప్రదాయం బట్టి ఉంటుందమ్మా. అంటే కొంతమందికి దీనికి సంబంధించిన నియమాలు అంటే మంత్రశాస్త్రంలో 3 రకాల ఆరాధన క్రమాలు ఉన్నాయమ్మా. ఒకటి శుద్ధమైనటువంటి సాత్వికమైనటువంటి ఆరాధన, దక్షిణాచారం, వామాచారం, సమయాచారం, ఇలాగా 3 రకాల ఆరాధన క్రమాలు ఉన్నాయి. వామాచారం అనేది అది మనం చేసేది అంత ఆరాధన కాదు, అదంతా కొంచెం ఉగ్రమైనటువంటి సాధన. అదేవిధంగా దక్షిణాచారంలో చాలా జాగ్రత్తగా కొన్ని నియమాలు అంటూ ఉంటాయి. ఏమిటి అంటే అంటే గురు సాంప్రదాయం. కొంతమంది మా గురువులు మాకు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే కాస్త ఉల్లిపాయ కొన్ని వారాల్లో ఉల్లిపాయ తినకూడదని, బయట ఆహారాలు విసర్జించాలి అని. అంటే బయట ఎక్కువగా ఎందుకు బయట ఆహారం తీసుకోవద్దు అంటారంటే యతో భావ తతో మనః, యతో మనః తతో క్రియ, యతో క్రియ తతో ఫల. నేటి సమాజంలో మీరు అబ్జర్వేషన్ చేశారో లేదో, ఇది కాస్త వ్యూవర్స్కి మాట నచ్చకపోవచ్చు. మనం భోజనం చేస్తున్నప్పుడే చూడండి మంచి టీవీ చూస్తూ తింటూ ఉంటాం. పూర్వం ఏమనివారు, భోజనకాలే హరినామస్మరణ అనేవారు. భోజనకాలే హరినామస్మరణ అనేవారు. కానీ ఇప్పుడు హరినామస్మరణ ఉందా? హరనామస్మరణ ఏమీ లేదు. ఏమో నడుస్తున్నది, అవి వేసేటప్పుడు టీవీ వేసుకుని మనం ఇది అంతా చూస్తూ అదే టైంలో సెల్ ఫోన్ చూస్తూ మనం తింటున్నాం. కొద్దిగా ఏదో చూసేది ఆధ్యాత్మికమైనటువంటి చింతన చూస్తామా, చూసేది అదేవేవో తాపత్రయాలు, ఇంకా అమ్మలకి క్షమించాలి, ఇంకా సీరియళ్ళు అవి ఏవేవో అవన్నీ చూడడం వల్ల యథోభావ తతో మన ఆ చేసేటప్పుడు వంట చేసేటప్పుడు కూడా అలాంటివి. అందుకే పూర్వం ఏమని వారమ్మా పెద్దవాళ్ళు, అన్నం వండుతున్నప్పుడు చేస్తున్నప్పుడు కాస్త ఆధ్యాత్మికంగా లలితా సహస్రనామం, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రతే నిత్యానందకరి వరా భయకరి సౌందర్య రత్నాకరి. అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు చక్కగా చదువుకుంటూ వంట చేస్తే అది అమృత తుల్యమైనటువంటి అది చక్కగా పిల్లలు కుటుంబ సభ్యులంతా తింటే అదంతా కూడా ఒంటికి పడుతుంది. కానీ ప్రస్తుత కాలంలో అవన్నీ లేవు. కానీ బయట కూడా వ్యవస్థ కూడా ఏమవుతున్నది, వాడు ఏ తాపత్రయంతో వండుతాడు, ఏ గలాటాలు కొట్టుకొని అవి వండుతారు, శుచి శుభ్రత ఉండదు. అవి తినడం వల్ల మనకేమవుతుంది, శరీరం అంతా కూడా మనకి అదే భావన కలుగుతుంది. దానివల్ల లేనిపోని తాపత్రయాలన్నీ మనకు వస్తాయి. అందుకని బయట ఆహారాలు నిషిద్ధం అన్నటువంటి ఒక భావన. కాబట్టి ఇది అంటే కొన్ని వ్యసనాలు అనేది విసర్జించాలమ్మా. అదేవిధంగా ఉల్లిపాయ, ఎందుకంటే తమో గుణాత్మకమైనటువంటి విషయం, అది అంటే సాధనకి పనికిరాదు అని అంటారు. కాబట్టి దాన్ని విసర్జించడం. కొన్ని అంటే మరీ తప్పదు ఆరోగ్యరీత్యా అంటే కొన్ని తీసుకోవచ్చు, కానీ కొన్ని రోజుల్లో అయితే పూర్తిగా విసర్జించాలి. మేమైతే నేటికి ఒక 18 సంవత్సరాలు ఉల్లిపాయ పూర్తిగా విసర్జించడం జరిగింది. అదేవిధంగా దాన్ని ఏమంటారు, మా గురువాక్య ప్రమాణం, మా గురువు గారు ఏం చెప్తే అదే ప్రమాణంగా మేము చేసేది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి బయట ఆహారం మాకు నిషిద్ధం అని చెప్పారు. ఆ విధంగా చేయడం. అదేవిధంగా ఒక మంత్రాన్ని తీసుకుని మంత్రాన్ని అక్షరలక్ష జపం చేయడం, ఆ విధంగా చేయడం ద్వారా మంత్రసిద్ధి కలిగి ఈ ఆ దేవత యొక్క అనుగ్రహానికి పాత్రుడవడానికి అవకాశం ఉంటుందమ్మా. మరి అంటే నార్మల్గా సామాన్యులందరికీ తెలిసింది ఆరాధన. మీరు ముందుగా చెప్పినట్టుగా భక్తిగా, అంటే భక్తి శ్రద్ధలతో చేస్తున్నామా, లేదంటే మొక్కుబడిగా చేస్తున్నామా, ఏదైనా విశేషం ఉంది ఆ రోజున చేస్తున్నామా పక్కన పెడితే, అలా చేయటము మా పలానా కామ్యాన్ని నెరవేర్చుకోవటము, స్వామికి ఇది ఇలా చేస్తే మా కామ్యం నెరవేరుతుంది. మీరు చెప్పిన ఈ ఉపాసన నియమాలతో, నియమనిష్ఠులతో కూడిన ఈ ఉపాసన చేయటం వల్ల కూడా కోరికలు నెరవేరుతాయా? ఫస్ట్ విషయం ఏంటంటే, ఇప్పుడు చూడండి, మీకు దీక్ష అనేది ఎవరైనా అయ్యప్ప దీక్ష అనుకోండి, లేకపోతే గణపతి దీక్ష, ఏవో దీక్ష, వాళ్ళు దీక్ష నియమాలను ఎందుకు పెట్టుకున్నారు? దీక్ష నియమాలను పెట్టుకోకుండా నిత్యం ఆరాధన చేసుకోవచ్చు అన్నట్టు చేసుకోవచ్చు కదా. ఎందుకు నియమము అనేది పెట్టుకుంటే మనం అనుష్ఠానంలో ఉన్నాము, మనం జపంలో ఉన్నాము, మనం దీక్షలో ఉన్నాము అన్నటువంటిది ఈ శరీరానికి మనస్సు చెప్తూ ఉంటుంది, బుద్ధికి తెలియజేస్తుంటుంది అనమాట. ఏమిటి అంటే దీక్షలో ఉన్నాము. చూడండి, వస్త్రధారణ కొంతమంది
వేసుకుంటారు ఎరుపు రంగు వస్త్రం, అవును, అవును. అమ్మవారికి సంబంధించి ఎరుపు రంగు వస్త్రం. దేనికి అవసరం లేదు, ఉమ్, వస్త్రాలు వేసుకోవాలి ఆ విధంగా ప్రమాణం అంటూ లేదు. ఎందుకు అంటే అమ్మవారికి సంబంధించినటువంటి నేను వస్త్రం ధరిస్తున్నాను అంటే నేను దీక్షాదారుణ్ణి కాబట్టి నేను ఈ నియమాలు పాటిస్తూ చేయాలి. మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడం, ఒక మన రకంగా. మైండ్ని మనం ప్రిపేర్ చేసుకోవడం. అది కాకుండా ఏ దేవతకి సంబంధించినటువంటి వస్త్రం ధరించడం ద్వారా, రంగు వస్త్రం ధరించడం ద్వారా ఆ దేవత కూడా ప్రసన్నం అవుతుంది. కాబట్టి అదొక కారణం. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఎంత మనం నియమంగా చేస్తామో దాని ఫలితం కూడా అంతే ఖచ్చితంగా వచ్చి అది మన మంత్రంలో ఉన్నటువంటి శక్తే అది కదా. మన దాన్ని ఏమంటారు, లక్ష్మీ గణపతికి సంబంధించినటువంటి మంత్రాన్ని తీసుకుంటే దాంట్లో సుమారుగా 5 బీజాక్షరాలు ఉన్నాయి. ఉదాహరణ లక్ష్మీ గణపతి తీసుకోండి, 5 బీజాక్షరాలు ఉన్నాయి. మరి ఆడవారు చేయొచ్చా బీజాక్షర మంత్రాలు? ఆడవారు చేయకూడదు అంటారు కదా. లేదు, అందరు ఎవరైనా చేయొచ్చా? ఎవరైనా కానీ గురు ఉపదేశం ప్రస్తుత కాలంలో అందరూ కూడా మంత్రాలు మాధ్యమాల్లో, క్షమించాలి ఈ విషయాన్ని కాస్త నేను ఇబ్బందిగా మాట్లాడితే వ్యూవర్స్ క్షమించాలి, ప్రస్తుత కాలంలో దాని అంటారు మాధ్యమాల్లో అందరూ ఉపదేశాలు బీజాక్షరాలు ఉపదేశం చేసేస్తున్నారు. ఇది చాలా తప్పిదం. ఇది ఏమిటి అంటే గురుముఖంగా తీసుకోవాలి. గురుముఖంగా తీసుకుని సాధన చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఉదాహరణ మీరు ఇందాక అడిగారు, ఏమిటి అడిగారు, దాన్ని ఏమిటంటారు, నియమంగా చేస్తే మనకి సిద్ధి కలిగే యోగం అనేది ఉందా అని అడిగారు. ఖచ్చితంగా సిద్ధి కలిగే యోగం ఉందమ్మా. ఎందుకంటే మంత్రాలు ఉన్నది దేనికి, మనం తరింపజేసుకోవడం కదా. మన ఇందాక మీతో మననా త్రాయతేది మంత్ర, మన్ని తరింపజేసేది, ఇహంలో సుఖాన్ని పరంలో మోక్షాన్ని ఇచ్చేది మంత్రం. కాబట్టి మంత్రం, ఇప్పుడు ఉదాహరణ లక్ష్మీ గణపతి మంత్రం ఉంది. లక్ష్మీ గణపతి 5 బీజాక్షరాలు, విశేషంగా 5 బీజాక్షరాలు, 5గురు సంబంధించిన దేవతలకు సంబంధించి బీజాక్షరాలు ఉన్నాయి. ఆ 5గురు సంబంధించిన దేవత బీజాక్షరాల వల్ల 5 రకాల కామ్యాలను సిద్ధిస్తుంది. పంచభూతాత్మకమైనటువంటి బీజాక్షరాలు. పంచభూతాలు చాలామంది ఈ మధ్యన ఎవరో అడిగారు, దానికి అంటే అది మాధ్యమంలో బయట వ్యక్తపరిచేది కాదు. వశమానయ స్వాహ అని లాస్ట్లో వస్తుంది లక్ష్మీ గణపతి సంబంధించి. బీజాక్షరాన్ని చెప్పడం ఇష్టం లేక చెప్పట్లేదు, వశమానయ స్వాహ. అయితే దానికి ఎవరో అన్నారు, గురుగారి చేస్తే అందరూ వశమైపోతారు. అది చాలా తప్పిదమైనటువంటి విషయం. అంటే శాస్త్రంలో గురువులు ఎలా చెప్తున్నారు, దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని, నిగూఢమైనటువంటి విషయాన్ని తెలియజేయట్లేదు. అందులో ఉన్నటువంటి బీజాక్షరాలు పృథ్వీతత్వం, వాయుతత్వం, జలతత్వం, ఆకాశతత్వం, ఈ విధంగా అగ్నితత్వం, ఈ విధంగా ఉన్నటువంటి బీజాక్షరాలు. దీన్ని మనం సాధన చేయడం ద్వారా ఎప్పుడు ప్రకృతి మనకి ఆధీనమై ఉందో దేవతలు సర్వం మనకి వశమై ఉంది. దేవతే మనకు వశమైనప్పుడు యావత్ జగత్తే మనకు వశీకమై ఉంటుంది. కాబట్టి అంటే ఆ తత్వాన్ని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి అంటే అదంతా తప్పిదం ఎవరిదంటే వాళ్ళు తప్పిదం అంటే గురువుల దగ్గర నేను ఇచ్చేయనమ్మా, శిష్యుడు వెళ్ళి తెలుసుకోవాలి. ఇప్పుడు మంత్రోపదేశం తీసేసుకున్నాక, గురువుగారి దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం తీసేసుకున్నాక అయిపోయింది అని చెప్పేసి దులిపించుకుని వెళ్ళిపోవడం కాదమ్మా. విషయం ఏంటంటే గురువుని ఆశ్రయించి, గురువుని శుశ్రూష చేసి, ఇప్పుడు ఎవరమ్మా చేస్తున్నారు, అందుకే సిద్ధులు ఎక్కడ, మంత్రసిద్ధి ఎక్కడ కలుగుతున్నారు చెప్పండి. మంచి గురువుని ఆశ్రయించాలి. గురువు దగ్గర ఉపదేశం తీసేసుకుంటారు చాలామంది, అదే గురువుని నిందస్థుతి చేస్తుంటారు. గురునింద మహాపాపం. ఎందుకు అంటే గురునింద చేయడం వల్ల బ్రహ్మరాక్షసులై పుడతారని మనకి పురాణ పురోక్తంలో కూడా ఉంది. మాతృనింద, గురునింద, పితృనింద, దైవనింద, అదేవిధంగా స్త్రీ నింద, ఆడవాళ్ళని కూడా నింద చేయకూడదు అని. ఇవి చేయడం వల్ల 5గురు శాపాలు మనకి దీంట్లో కూడా ఉంది. గురుశాపం, అదేవిధంగా పితృశాపం, అదేవిధంగా మాతృశాపం, అదేవిధంగా దైవ శాపం, అదేవిధంగా స్త్రీ శాపం. ఈ 5 విశేషమైనటువంటి శాపాలు. కాబట్టి గురువుని ఎప్పుడూ నిందించకూడదు. నీకు నచ్చలేదు, గురువుగా తిట్టారని ఒక ఏదైనా తిట్టారు అంటే ఆయన్ని మంచిగా తిడతారు, ఉద్ధారణకే తిడతారు. కానీ ఒకటి ఇప్పుడు ప్రస్తుత కాలంలో గురువులు కూడా విషయం అది, దీని గురించి మనం ఒకసారి ఎప్పుడో ఒకరోజు ఎపిసోడ్ చేసుకుందాం అమ్మ. గురువు అనేవారు ఏ విధంగా ఉండాలి, శిష్యుడు అనేవారు ఏ విధంగా ఉండాలి, గురువు శిష్యుల తత్వం ఏంటి అనే విషయం గురించి కూడా మనం ఈ విషయంగా తెలుసుకుందాం. అయితే ఖచ్చితంగా విషయం ఏంటి అంటే ఉపాసనా క్రమం అనేది ఖచ్చితంగా నియమంగా చేసి, దానికి చక్కగా చక్కటమైనటువంటి గురువుని ఆశ్రయించి, చక్కగా గణపతి ఉపాసన తీసుకుని, ఉపాసనాన్ని నియమబద్ధంగా చేస్తే ఖచ్చితంగా మంత్రసిద్ధి కలిగి ఇహంలో సుఖాన్ని, పరంలో మోక్షాన్ని పొందుతూ కామ్యసిద్ధి కలుగు కూడా జరగడానికి అవకాశం ఉంది. సంతోషం అండి, ధన్యవాదాలు. శుభమస్తు. And for more videos, please subscribe